ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావర్తనం వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి యొక్క వాక్యములో నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనతో తెలియపరుస్తూ ఉంది. ఆలోచించండి, మరి సమస్తాన్ని కూడా మన దేవుడు చేయగలిగిన వాడండి. హల్లెలూయా. సమస్తము కూడా ఈ భూమి ఆకాశాలైతే ఏమి, మన కళ్ళకి కనబడుతున్నటువంటి ప్రకృతి అయితే ఏమి, కొండలైతే ఏమి, సముద్రం అయితే ఏమి, ప్రతిదీ కూడా సూర్య చంద్ర నక్షత్రములైతే ఏమి, ఆఖరికి ఈ రోజున మాట్లాడుతూ ఈ రోజున ఉనికితో జీవిస్తున్నటువంటి మానవుని యొక్క బ్రతుకైతే ఏమి, సమస్తమును కూడా నా దేవుని బిడ్డలారా ఆయన చేసినటువంటి వాడే అండి. అందుకని దేవుని వాక్యం అంటది నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. సమస్తాన్ని కూడా ఈ రోజున ఎవరైనా చేయగలిగిన వారు నీకు పరిచయంగా ఉన్నారు అని అంటే ఎవరు లేరండి ఈ లోకంలో. ఎవరు కూడా సమస్తాన్ని చేయగలిగిన వారు లేరు, కానీ సమస్తమును కూడా చేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన అంటాడు నీ జీవితంలో ఆయన సమస్తాన్ని చేయాలి అని అంటే సమస్తము కూడా అంటే ఒకటని కాదు, రెండని కాదు, కానీ ప్రతిదీ కూడా సమస్తాన్ని కూడా ఆయనే జరిగించాలి, ఆయనే చక్క పెట్టాలి, ఆయనే కట్టాలి, ఆయనే ఆరోగ్యం ఇవ్వాలి, ప్రతిదీ ఆయన ఇవ్వాలి, చేయాలి అని అంటే వాక్యం అంటది నన్ను బలపరచువాని యందే. హల్లెలూయా. నన్ను బలపరచువాని యందే ఈ కార్యం జరుగుతుంది. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో ఎన్నో పరిస్థితులు విరోధంగా లేకపోలేదు. నా దేవుని బిడ్డలారా, అనారోగ్యము చేత, అలాగే అవమానముల చేత, అప్పుల చేత, సమస్యల చేత ఎంతగానో నెమ్మది లేక, సమాధానము లేక నా దేవుని బిడ్డలారా కుటుంబాలలో ఈరోజు మనం గమనిస్తున్నప్పుడు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ ప్రభు అంటున్నాడు నేను చేయగలను, అది ఏదైనా నేను చేయగలను. కాకపోతే నీవు ఆయనను బలపరిచేవాడవై ఉండాలి, నీవు ఆయనను బలపరిచేదానివై ఉండాలి. కనుక నా దేవుని బిడ్డలారా, ఆయనను బలపరచగలిగినటువంటి ఆయన సువార్తను కానీ, ఆయన పరిచర్యను కానీ, ఆయన సంఘాన్ని కానీ, లేకపోతే ఆయన మందిరమును కానీ, ఆయన కార్యాలను కానీ నీవు ఆయనను బలపరచగలిగిన వారు అయితే ఆయన మన యందు సమస్తాన్ని చేయగలడట. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభు కార్యం చేయలాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఉదయకాలం ముందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే ప్రభా, సమస్తమును కూడా నైనా మా ఎడల చేయగలిగిన దేవానికి వేలాది స్తోత్రానికి అసాధ్యమైనది ఏది లేదు నైనా. అయా నీ బిడ్డలు నా ప్రభా ఎదుగో నా తండ్రి నైనా అయా ప్రార్థిస్తూ ఉన్నారు నైనా. అయా నా తండ్రి నైనా జరిగించండి నా ప్రభా. వారి యొక్క జీవితాలలో అద్భుతాన్ని జరిగించండి నాయన. వారి యొక్క జీవితాలలో నా ప్రభు అయ్యా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి కూడా నా ప్రభు నీ కృపతోడుగా ఉంచమని, నీ యందు నా ప్రభు అయ్యా వారు బలవంతులుగా అయా నా తండ్రి నైనా అయ్యా నిన్ను బలపరచు వారిగా, నీ సేవను బలపరచు వారిగా వాళ్ళు ఉంటుండగా వారి ఎడల నేను సమస్తాన్ని జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.